ఇచ్చేసిన ధ్యానులందరికీ వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ మరి ఇంత గొప్ప ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి సుభాష్ పత్రికి మరి స్వర్ణవాడ అమ్మవారు అదేవిధంగా సదానంద స్వామి గురువులు వారందరూ కూడా బాధపడేదే వందనాలు తెలియజేస్తూ మరి ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం చేస్తే ఉన్న లాభాలు ఏంటిది అంటే నేను దగ్గర నాకు చిన్నప్పటి సందే మరి 10 సంవత్సరాల నుంచి దేవుడికి మొక్కడము పూజ చేయడము ఇలాంటివి అలవాటు అయినాయి. మరి 15 సంవత్సరాలకు నేను ఒక్కపొద్దు మరి ఏకాదశి శివరం ఒక్కపొద్దు చేయడం జరిగింది. మరి అట్లా అలా 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 దేవాలయాలకు పోవడము చాలా చాలా కోరికలు ఉండేవి. ఈ మధ్యలో ఏమైందంటే సరే అప్పుడు మామూలుగా సాధ్యంగా చేస్తుండేది. తర్వాత మా ఊర్లో 2010 శివుని ప్రతిష్ఠ చేయడం జరిగింది. శివుని ప్రతిష్ఠ చేసినప్పుడు ప్రతిష్ఠ అయిపోయింది. మరి 40వ రోజు దీపారాధన జరగాలి దేవాలయంలో అని అయ్యగారు చెప్పడం జరిగింది. ఆ దీపారాధన చేయాలంటే మా ఊరు అందరం కలిసి ఈయనైతేనే చిన్న ఓపిక ఉంది, ఈయనైతేనే రాగలుగుతాడు, ఈయనైతేనే చేయగలుగుతాడని మరి నన్ను ఎన్నుకోవడం జరిగింది. నేను రోజులు ప్రతిరోజు 3 టైం బట్టి 3 గంటలకు వీలైతే అలా తొందరగా ఉంటే మరి తొందరగా 2 గంటలకి లేచి స్నానం చేసి గుండె 3 గంటలకు 3 గంటలు పూజ కలగడము ఊడ్చడము తూర్చడము అభిషేకం చేయడం ఇవన్నీ చేసుకుంటూ వస్తుంటే 40వ రోజు అయిపోయింది. అయ్యగారు ఇంకా అయ్యా నాకు 40వ రోజు అయిపోయింది, నేనేం కాదు ఇష్టం పనిచేస్తే పని చేస్తే చేయను. అప్పుడు నేనేమనుకున్నాంటే సరే ఆయన పోతే పోయిండు, నేను రోజు చూద్దామని ఆ 40వ రోజుకు ఆయన అన్ని మంత్రాలన్నీ నాకు వచ్చేసాయి. ఆయన ఏమైతే అభిషేకానికి మంత్రాలు చదువుతున్నాడో అవన్నీ కూడా నాకు వచ్చేసాయి. నేను అదే విధంగా రోజు చేస్తుంటే మరి నాకు అన్ని అలవాట్లు ఉన్నాయి, తినడము తాగడము, కాకపోతే పెద్దలేదు కానీ కొంచెం అలవాట్లు ఉన్నాయి. మరి అందట్లో నేను ఒక్కటి తాగకపోయి వేరే వాళ్ళని కలిస్తేనే వాళ్ళకు అందరూ కలిసి దోషాలు అవుతాం కాబట్టి అట్లాంటి పని చేసేది. కరెక్ట్ 4 గంటలకు ఆంజనేయ స్వామికి మంగళార్తిస్తున్నాం. మంగళార్తిస్తుంటే నా మనసు ఏం చెప్తుందంటే ఏం రా నువ్వు పొద్దుగా స్నానం చేస్తావు, వస్తావు, పూజ చేస్తావు, మంగళార్తిస్తావు, అన్ని బాగా గంట వెళ్తావు, మరి నువ్వు చేసేటటువంటి పనేటువంటి తింటావు తాగుతావు, ఏం లేకపోతే అని నా మనసు నాకు చెప్తుంది. అప్పుడు నేనేమనుకున్నాంటే ఈ రోజు నుంచి బంధువులు ఇంకా వాటి గోలు మనకు ఎవరు ఇస్తలేరు కదా, ఎవరు మనకేమి ఇస్తలేరు, మన డబ్బులు ఉంటే మనము అవన్నీ చేస్తున్నాం. కాకపోతే దాని నుంచి లాభం ఏముంది, మామూలుగా మనము మాటచ్చిన తిన్నాక 2-3 రోజులు మందు అంటే కాళ్ళు చేతులు గుంజేది, 12 గంటల దగ్గర మంచిగా నిద్ర వచ్చేది. 12 తర్వాత మంచిగా కాళ్ళు చేతులు గుంజడం ఇలాంటివి మామూలుగా తాగటంలోకి ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. మళ్ళీ అది కావాలంటే మళ్ళీ పొద్దుగానే స్టార్ట్ చేస్తాను. అందుకోసము నాకు ఇది చెడ్డనిపించి దాన్ని మొత్తం మానేసిన. అన్ని కూడా మానేసినాక మా ఊళ్ళో ఆలోచిస్తున్నాడనే ఉద్దేశంతో మరి ఈ మీనాప్రకార ఇది పడిపోయే స్థితుల అవస్థలో వచ్చింది. వస్తే కూలిపోయే పరిస్థితి ఇక్కడికి వచ్చింది. మొత్తం ఇసుక తీసుకుపోయింది, 35 ఫీట్ల గుంట పెట్టి ఆ గుంట మరి 30,000 మందిని 300 ఇప్పుడు చెప్పుల 60 మందితో కంపేసినాం. 60 మందితో కంపేసినప్పుడు అందరూ మేము బాగా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని అందరూ అన్నారు. కానీ ఆడ ఏం లేదు కాబట్టి ఒక 40 రూపాయలు అందరూ వెళ్ళిపోయాడు. ముగ్గురమే చెప్పినాం. ముగ్గురికి మేము ముగ్గురము మరి ఇక్కడ మనకు దిక్సూచి జడ్చలనే కాబట్టి ఆడనే కొద్దిగా ఆర్థిక కొండలు ఉన్నారు కాబట్టి అక్కడ పోయి అడుగులు కొంతమంది అడిగితే ఓహో మీలాంటి వస్తువు చెప్పుకోండి, వస్తువు ఇచ్చినాం, చాలా మంది వచ్చిందంటారు. అట్లా కూడా మేము అర్థం కాలేదు, బాధపడలేదు. ఆ సంవత్సరం తిరిగినా ఏం ఇయ్యలేదు, మళ్ళీ సంవత్సరం కూడా అట్లే పోయాం. ఎవరిని మేము ఏమడిగినామంటే ఇక్కడ ఏమైతే అవసరమో అదే అడిగినాం. సీట్లు కానీ, సిమెంట్ కానీ, ఇటుక కానీ, కంకర కానీ,
ఇక్కడ ఏమేమి అవసరమో అవి అడిగాము, దాతలతో అడిగి ఒకటి స్టార్ట్ చేసినాక మరి 3-4 ఏళ్ళు బాగా కష్టపడ్డాము, పెరిగినాము, తీసుకొచ్చి చేసినాము చిన్నలతో దాతలతో చేసినాక తర్వాత మేమేముంటుందో బాగానే వస్తున్నాం. నా ఉంటుంది నేను ఏం చేయాలో చెప్పు, నాకు ఏం పని ఉందో చెప్పు, ఎంత ఉందో చెప్పు అని మరి దాతల ముందుకు వచ్చి ఇక్కడ ఇవన్నీ చేస్తుంటే ఇంకా ఈ కార్యక్రమాలలో ఉండలేదు. మరి రేవంతి గంగయ్య గారు వచ్చి 2 సంవత్సరాలు అయిపోతాడు కదా, నాకు ధ్యానం చేస్తే బాగుంటుంది, నేను ధ్యానం చేయాలంటే ఏం ధ్యానం చేశారా, నేను మధ్యాహ్నం 3 గంటలకు పూజ చేస్తా, నాకేం గంటలు కళ్ళు చూసుకొని కూర్చుంటే ఏమవుతుంది, చేసేదాన్ని ఎందుకు అలా చూస్తున్నాడు అంటే వినలేదు. 2 సంవత్సరాలు పట్టేది. ఆయన నాకు చెప్పేది ధ్యానం చేసుకుంటూ కూర్చుండేది. అట్లా గంగయ్య గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. దానికి ఎవరో తిన్నారు కదా మీరు కదా, గంగయ్య గారు గట్టిగా క్లాస్ ఉంటుంది గంగయ్య గారికి. మరి ఇంకా ఆయన సంగడం వల్ల నేను కూడా ధ్యానం చేసినాం. నేనేమన్నంటే ధ్యానం చేయాలంటే 4 గంటలు భజన చేస్తాడు కదా, 4 గంటలు భజన ఇంటే కూర్చుంటాను అంటే నేనేమన్నా ఒక 5 నిమిషాలు చూసేవాళ్ళు. 5 నిమిషాలు నాకు నాకు ఎక్కేది గంట కూడా కూర్చుంటే కూర్చున్నాను. కళ్ళు కూర్చున్నట్టు కూర్చుంటే 5 నిమిషాలు కూర్చోలేదు. 5 నిమిషాలు చూస్తే నేను ఇంకెంతసేపు కూర్చుంటావు అని ఏదో బాగా ఏదో కొట్టకపోయినట్టు ఏమైనట్టు జరిగినట్టు అమ్మా నాకేమైందంటే ఒక చాటా కూడా తీసుకున్నాను. 2 రోజులు 3 రోజులు వారం రోజులు కూర్చున్నా నాకేం అర్థం అయితే లేదు. లేచిపోయినట్టు ఆయన నాకు అంతే ఉంది, లేచిపోవాలి ఇప్పుడు మనం గంటలు టిఫన్ వల్ల ఎక్స్పెక్ట్ అట్లే చేస్తుంటే సంకల్ప ఒకటి సంకల్ప ధ్యానం అని అది ఒక గంట 1 నిమిషం ఉంది, అది నాకు కనిపించింది. ఆ వీడియో పెట్టుకొని ఏమన్నా కానీ ఎంత కష్టపడ్డారని వదిలిపెట్టే గంట సేపు కూర్చోవాలంటే చిన్నగా నిర్ణయం చేసుకొని కూర్చుంటాక 40 రోజులు అయిపోతే నేను చెప్పేది చాలా ఏమన్నా లేదు, ఇతర కనిపిస్తుంది, శరీరంలో మార్పు జరుగుతుంది. ఇవన్నీ అంటే కరెక్ట్గా 3 గంటలకు మేమైంది, 3 గంటలకు లేచి మంచిగా తాగుతాం కనుక్కొని శుభ్రంగా కూర్చున్నాం. 4:30 గంటల ఇట్లా కూర్చున్నట్టు పైకి వేసిపోయాం. పైకి వేసుకొని ఇట్లా ఆడించి కింద కాళ్ళు అరికాళ్ళు వేళ్ళు మొత్తం వాళ్ళ శరీరం మొత్తం రెవల్యూషన్ వచ్చింది. కింద ఆడుతుంది మేము జరుగుతుంది అనుకున్నాం. కింద పైకి ఏమైంది అంటే మళ్ళా కొద్దిసేపు అంటే తిరిగి కూర్చొని ఇంకా చాలా అద్భుతాలు జరిగినాయి. మరి అందరూ కూడా అర్థవాదికులే. వారు పరమాత్మని సేవలో మన ఇవాళ చేస్తున్నటువంటి ధ్యానానికి ఆది గురువు అయినటువంటి పరమశివుని సన్నిధానంలో 41 రోజులు వారు పట్టువదలని విక్రమార్గం వలె వారు సాధన చేయడం, ఆ మంత్రోచ్చారణ సహజంగా రావడం, ఇదంతా కూడా యాదృచ్ఛికంగా జరగదు. వారు గత జన్మ యొక్క సంస్కారం ద్వారా మాత్రమే ఇవి రావడానికి అవకాశం ఉంటుంది. ఎంతోమంది ఉన్నారు చుట్టుముట్టు గ్రామాల్లో, అందరు చేయగలుగుతారా? 60 మంది వచ్చేటట్టున్నారు, 3 మిగిలేదు కాకుండా. అంటే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలంటే ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప చేయలేరు. భౌతికతలు చెప్తాడు, బహునాం జన్మనామంతి, ఎన్నో జన్మల తర్వాత కానీ ఇటువంటి కార్యక్రమాలకు ఉపక్రమించరు. బహునాం జన్మనామంతి జ్ఞానవాన్ మా ప్రబద్ధితి వాసుదేవ సర్వమిదం సమహాత్మ సుదుర్లభ. ఇది చాలా దొరకనటువంటి అంశం, అందరికీ దొరికేటువంటిది కాదు. ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఇటువంటి కార్యక్రమాలు చేపడతారు. వారు పట్టుపట్టి ఏదైనా సాధించగలమన్న ఒక విశ్వాసం. వేమనగా చెప్తారు, పట్టు పట్టరాదు పట్టి విడవగా రాదు, పట్టు పట్టేనేమి దిగియ పట్టవలే, పట్టి విడుట కంటే పడి చచ్చుట మేలే అంటారు. 60 మంది వచ్చినప్పుడు అందరు వారి పేరు 3 మిగిలినంటే వారి యొక్క సంకల్పము, వారి యొక్క పూర్వజన్మ సుకృతము, వారి అతి తక్కువ సమయంలో ధ్యానంలో ఎంతో అద్భుతమైనటువంటి హాస్టల్ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చేశారు. వారికి మనం గట్టిగా క్లాస్ కొట్టుకుంటూ ఇవాళ మనకు హైదరాబాద్ నుండి మాస్టర్ శ్రీకాంత్ గారు వచ్చారు. వారి యొక్క సందేశం. ముందుగా ఈ జ్ఞానాన్ని మనకు అందించినటువంటి గురువు గారు బ్రహ్మశ్రీ పత్రిజీ, ఆ మహానుభావుడికి ఒకసారి గట్టిగా సపోర్ట్లు. మరి నా పరిచయం విషయానికి వస్తే నా పేరు శ్రీకాంత్, మాది ఇక్కడే కిల్లా గన్పూర్ మండల్ సోలీపూర్. మరి
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాస్టర్లు, ముఖ్యంగా నిజాలాపూర్ మాస్టర్లు 40 రోజుల క్లాసులు మా ఊర్లో పెడితే చివరి 36 రోజుల్లో చివరి 4 రోజులు నేను ఆ ధ్యాన శిబిరంలో పాల్గొన్నాను. ఆ చివరి 4 రోజుల్లో చివరి 2 రోజులు తటవర్తి వీరరాఘవరావు సార్ క్లాసులు విని నేను ప్రభావితమై ఈ మార్గంలోకి వచ్చాను. మరి నేను ధ్యానంలోకి రావడం నా గురువులు తటవర్తి వీరరాఘవరావు సారు, రాజ్యలక్ష్మి మేడం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. సొసైటీలో పత్రి గారి తర్వాత ఎన్నో వేల క్లాసులు, ఎన్నో లక్షల మందికి ఈ ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు బోధించడం జరిగింది. మరి వారి ద్వారా నేను వచ్చాను కాబట్టి వారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. ఇప్పుడు ధ్యానం అనేది దేనికి సంబంధించింది అంటే ఆత్మానందం, విషయానందం, భజనానందం, మూడోది ఏంటి ఆత్మానందం అని ధనుంజయ్ గారు చెప్పారు. ప్రస్తుతం మానవుడు ఏంటి అంటే తన సహజ స్థితిని మరిచిపోయి ప్రవర్తిస్తున్నాడు. సృష్టిలో ప్రతిదీ కూడా ఏంటి అంటే వాటి సహజ స్థితిలో అవి ఉన్నాయి. కానీ మానవుడు మాత్రం ఏమయ్యాడు? తన సహజ స్థితిని మరిచిపోయాడు. కొంచెం గమనిస్తే సునామీలు, ఇలాంటి ప్రకృతి విపత్తులు అనేవి జరిగినప్పుడు పక్షులు, జంతువులు అన్నీ కూడా ఏం చేశాయి అంటే కొండలు ఎక్కేశాయి. ఎందుకు అంటే ఇలాంటి విపత్తులు అనేవి జరగబోతున్నాయి అని అవి ఏం చేశాయి అంటే ముందుగానే గ్రహించాయి. కానీ మానవుడు మాత్రం ఏమయ్యాడు అంటే కొట్టుకుపోయాడు. మరి అవి ఎందుకు కొండలు ఎక్కేశాయి అంటే అవి వాటి సహజ స్థితిలో అవి ఉన్నాయి. ఇంకా చూడండి, పోలీస్ కుక్కలు ఉంటాయి. ఆ కుక్కలకి వాసన చూపిస్తే ఆ వాసనని బట్టి ఏం చేయగలవు అంటే దొంగని పసిగట్టగలవు. ఇంకా మనకి ఈగ తెలుసు కదా, ఈగ. మీరేం చేశారు అంటే ఈగను పట్టుకుందామని ఈగ దగ్గరికి వెళ్ళారు. ఈగ దగ్గరికి వెళ్ళగానే ఈగ ఏం చేస్తుంది? ఎగిరిపోతారు. ఎందుకు అంటే నన్నెవరో పట్టుకోవడానికి వస్తున్నారు అన్న విషయము అది ఎప్పుడు గ్రహిస్తుంది అంటే పట్టుకోక ముందుకే గ్రహిస్తుంది. మనల్ని వెనకాల నుంచి ఎవరైనా కొడితే తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది అంటే కొట్టాక తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? మనల్ని ఎవరో కొట్టారు. కానీ ఈగకి ఎప్పుడు తెలిసింది? పట్టుకోక ముందుకే తెలిసింది. అంటే అది కూడా ఏంటి అంటే దాని సహజ స్థితిలో అది ఉంది. ఇంకా ఒక చిన్న చీమను తీసుకుంటే అది ఏం చేయగలదు అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నా కూడా 10వ అంతస్తులో ఆహారాన్ని కూడా పసిగట్టగలదు. అంటే అవన్నీ కూడా ఏంటి అంటే వాటి సహజ స్థితిలో అవి ఉన్నాయి. అంటే అవన్నీ కూడా ఏ స్థితిలో ఉన్నాయి అంటే ఆత్మస్థితిలో ఉన్నాయి. కానీ మానవుడు మాత్రం ఏమయ్యాడు అంటే తన సహజ స్థితిని మరిచిపోయాడు. వాటన్నిటికీ మనస్సు లేదు. మానవుడికి ఏమి అడ్డం వచ్చింది? మనస్సు అడ్డం వచ్చింది. అలా మనం కూడా ఏం చేయాలి అంటే మన మనస్సు ప్రాధాన్యత అనేది తగ్గించాలి. మన మనస్సు ప్రాధాన్యత తగ్గించే కొద్దీ ఏమైతుంది అంటే ఆత్మ ప్రాధాన్యత అనేది పెరుగుతుంది. మరి శృతి వాక్యం ఏం చెప్పబడింది అంటే మన ఏవా మనుష్యానాం కారణం బంధ మోక్షాయ. మనసు
ఎప్పుడైతే ప్రాపంచికం వైపుకు వెళ్తుందో ఆ మనస్సు మనల్ని ఏం చేస్తుంది అంటే బంధాల వైపుకు తీసుకువెళ్తుంది. ఆ మనస్సును ఎప్పుడైతే అంతరం వైపుకు తీసుకెళ్తామో ఆ మనస్సు మనల్ని ఏం చేస్తుంది అంటే మోక్షం వైపు. పితామహ బ్రహ్మర్షి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా పేరే బ్రహ్మర్షి పత్రిజీ. ఆల్రెడీ చాలా మందికి తెలిసి ఎవరైనా కొత్త వ్యక్తులు అంటే దయచేసి గమనించాలి. ఇప్పుడు మనం ఇంకా కేవలం 20 రోజులు మాత్రమే సమయం ఉంది. గురువుగారి సినిమా జూలై 19వ తారీఖు ఉదయం ఉంటుంది. మీకు పూర్తి వివరాలు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. జూలై 19 ఆదివారం రోజున నిజంగా కొందరు గురువుగారు ఒక 40 years కాదు. ఇప్పుడు నేను 20 years నుంచి గురువుగారు, అంతకంటే ముందున గురువుగారు యొక్క ఒక 10 years ఏం జరిగిందో ఒక క్యూరియాసిటీ ఉంటారు తెలుసుకోవాలి. చాలా మంది ఎవరికి గురువుగారు ఏంటి గురువుగారు కానీ చాలా మంది రకరకాల కోణాలు డౌట్గా కొందరు వాళ్ళందరికీ కొంచెం సమాధానం చెప్పే ఒక ప్రయత్నం జరిగింది. ఆ యొక్క మూవీ ఇట్లా సాగత జీవిత చరిత్ర సినిమా బిగ్ స్క్రీన్ పైన చూసే భాగ్యం మనందరూ కలగబోతుంది. దీనిలో డిస్ట్రిబ్యూటర్గా వాళ్ళు వీళ్ళుగా సరే అది వాళ్ళు పక్కన పెడితే దీనికి ప్రచారకర్తలుగా పిరమిడ్ మాస్టర్ మనమే చొరవ తీసుకొని మీ ప్రాంతాలలో థియేటర్లు ఇప్పుడు మహబూబ్నగర్లో ఆశ్రయాల శ్రీనివాస థియేటర్లో రాబోతుంది. అశోక్ దగ్గరలో ఉన్న శ్రీనివాస టాకీస్ లో అది సుమారుగా 500 పైగా కెపాసిటీ ఉన్న పెద్ద టాకీస్. జూలై 19న ఆ యొక్క మూవీ చూడడానికి మనం ముందు నుంచి ఒక 1 week టికెట్స్ కూడా రేపు అందరికీ కూడా మహబూబ్నగర్ అందుబాటులో వస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కనీసం వాళ్ళ ఒక్క పిరమిడ్ మాస్టర్ కనీసం ఒక 10 మందికి వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు, వాళ్ళ మిత్రులు అందరినీ తనకు అందరినీ కూడా చూపెట్టే అవకాశం ఉంటుంది. చూడండి ఆ గొప్ప వాళ్ళంతా చూసినట్టే ఈ ఆత్మ సాధన. కాబట్టి మనం కూడా ఈరోజు ధ్యానం చేద్దాం. మనకున్న సమస్యలను పోగొట్టుకుందాం, మనకున్న కర్మలను పోగొట్టుకుందాం. కర్మను పోగొట్టుకోవాలంటే ఒకటే మార్గం ధ్యానం చేయడం. మనకున్న ఆ కొద్దిపాటి ఏదైనా ఏదైనా సరే ధ్యానంతో అనిపోతారు వారు. కాబట్టి ధ్యానం చేతుల్లో ఉత్సాహం కాబట్టి ఖచ్చితంగా ధ్యానం చేద్దాం. కాబట్టి